పై సామాజిక వర్గం జిల్లాల వారి లెక్కలు రాష్ట్ర కేబినెట్ నుంచి ఒకరిద్దరు ఉద్వాసన ఉండవచ్చన్న ప్రచారం జరుగుతున్న టీపీసీసీ నుంచి ఎలాంటి స్పష్టత రావడం లేదు. మంత్రులుగా నియామకమై చాలా తక్కువ సమయం కావడంతో ఎవరి పనితీరు ఏమిటనేది అంచనా వేయడం సాధ్యం కాదనే చర్చ జరుగుతుంది. కానీ ఒకరిద్దరు మంత్రుల వ్యవహారాలపై అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్ళాయన్న ప్రచారం ఉంది. మరోవైపు మంత్రివర్గంలోకి కొత్తగా ఎవరు వస్తారన్న దానిపై మాత్రం ఆసక్తి నెలకొంది. కేబినెట్ ప్రస్తుత కూర్పును బట్టి కొన్ని ఉమ్మడి జిల్లాలు కొన్ని సామాజిక వర్గాలకు అవకాశం కల్పించాల్సి ఉంది. అందులో ఎస్సీ మాదిగా ఎస్టీ లంబాడా బీసీ ముదిరాజులకు బెర్తు ఖాయమని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి. పెద్ద బీసీ సామాజిక వర్గాల్లో ఒకటైన మున్నూరు కాపులకు కేబినెట్ ఛాన్సు రాలేదు. కొండ సురేఖ ఉన్న ఆమెను పద్మశాలి కోటాలోనే లెక్క వేస్తున్నారు. ఈ క్రమంలో మున్నూరు కాపులకు విస్తరణలో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. ఇక కేబినెట్లో ముదిరాజులకు అవకాశం ఇస్తామని లోక్సభ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఆ వర్గానికి బెర్తు దక్కే అవకాశం ఉంది. ఇతర వర్గాల విషయానికి వస్తే రెడ్డి ఎమ్మెల్యేలో ఒక్కరికి ఛాన్స్ ఉందని అంటున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వకుంటే వెలుమ వర్గానికి పరిగణలోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్టు ఎక్కువగా వార్తలు అవుతున్నాయి. అదేవిధంగా చూసుకుంటే వెలమ కోటాలో ముగ్గురు నేతల పేర్లు వినిపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచి కేబినెట్లో ఎవరికి స్థానం దక్కలేదు. ఇప్పటికే ఇక్కడ పార్టీ బలహీనంగా ఉండటం, రాష్ట్రానికి గుండెకాయ వంటి ప్రాంతానికి కేబినెట్లో ప్రాతినిధ్యం లేకపోవడం నష్టమన్న అంచనాలో పార్టీ ముఖ్యులు ఉన్నారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచి ఒకరికి కేబినెట్ ఛాన్స్ రావచ్చని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. కేబినెట్ కూర్పులో స్థానం దక్కని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో కూడా ఈసారి ప్రాతినిధ్యం కల్పిస్తామని నేతలు చెబుతున్నారు. ఎవరికి ఛాన్స్ దక్కుతుందన్న దానిపై స్పష్టత లేకపోయినా ఎస్సీ ఎస్టీ బీసీ రెడ్డి లేదా వెలమ జీహెచ్ఎంసీ ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాల కోటా లెక్కింపులో కేబినెట్ విస్తరణ ఉంటుందని చర్చ జరుగుతుంది.